దేవుడు ఏమన్నాడంటే పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మాట ఏదన్నా మనకు చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో ఏదన్నా వెలువడుతున్నప్పుడు నువ్వు ధిక్కరించి మాట్లాడితే ఆశీర్వాదం రాదు. ఆయన వెళ్ళాడు, దేవుని మాట చొప్పున వెళ్ళాడు, కోనేటికి వెళ్ళాడు, కళ్ళు కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, తను ఎరగని ఈ సృష్టిని అంతా కూడా ఆయన చూస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడనమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాలైన మేళ్ళు ఆశీర్వాదాలు చేసినప్పుడు మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారిగా ఉండాలి. అతని ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడ్డాడంటే, అతను ఒకప్పుడు పుట్టు గుడ్డివాడే, తర్వాత చూస్తున్నప్పుడు కొంతమంది ఈ మాట అంటున్నారు, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కాడా. అతని పాత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అతను చూసిన వారందరూ కూడా ఇతడు భిక్షమెత్తుకునేవాడు అంటున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆటంకాలు కూడా చాలా వస్తాయి, అభ్యంతరాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. సేవా జీవితంలో అనేకమైన ఎదురు చూశాను అలాంటివి. దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయంలో అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలు సాతానుడు కలుగు చేస్తూ ఉంటాడు. వీడు భిక్షమెత్తుకునేవాడు కదా అని కొంతమంది, కాదు వాడు పుట్టుగుడ్డివాడు కదా, పుట్టుగుడ్డివాడు ఎట చూస్తాడు, అతన్ని పోలిన వ్యక్తి ఇతను అని మరి కొందరు అన్నారు. వాడైతే నేనే అన్నాడు. ఏమన్నాడు? నన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు, ఆ భిక్షమెత్తుకున్న వాడిని, ఆ గుడ్డివాడిని నేనే ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్పాడు. వారు అరే బాబు, నువ్వు గుడ్డివాడివి కదా, భిక్షమెత్తుకునేవాడివి కదా, మరి నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి అని అడిగితే వాడు యేసు అనే ఒక మనుషుడు ఉమ్ము ఊసి బురద చేసి నా కన్నుల మీద పూసి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొని చూపు పొందమని నాకు చెప్పాడు. ఆయన చెప్పింది నేను చేశాను, నేను చూశాను. వెంటనే అనేకులకు సాక్ష్యం చెబుతున్నాడు. అది సాక్ష్యం. ఏ సాక్ష్యం? ఒకప్పుడు నేను గుడ్డివాడినే, గుడ్డివాడినే, భిక్షమెత్తుకునేవాడినే, యేసు అనే ఒక మనుషుడు నాకు ఇలాంటి సహాయం చేశాడు. ఆయన ఉమ్మిని బురద చేసి ఆ బురద నా కళ్ళకు పూస్తే నేను సిలోయమని కోనేటికి వెళ్ళాను, ఇప్పుడు నేను దృష్టి కలిగిన వాడినై మీ అందరినీ చూస్తున్నాను అని సాక్ష్యం చెప్పాడు. అసలు పుట్టి గుడ్డివాడు చూస్తున్నాడు అంటే అద్భుతం కదా. వాడైతే అంటున్నాడు, నేనే ఆ గుడ్డివాడిని, ఆ ముష్టివాడిని నేనే.